లేదు లేదండి. ఎందుకంటే ఇప్పటికే చాలా కష్టపడి మీకు తెలుసు గత 10 సంవత్సరాల నుంచెల్లి గ్రూప్ 1 రద్దయితూనే ఉంది. అసలు రాలేదు. కానీ ఈసారి కష్టపడి చదివి ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళ ఆల్‌మోస్ట్ మీరు చూస్తే చాలా మంది ఏజ్ అయిపోయింది. యాహ్! ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సెల్ చేస్తే మాలాంటి వాళ్ళకి కష్టమైతది. మళ్ళీ ఇప్పుడు దీన్ని క్యాన్సెల్ చేయడానికి వీలే లేదు. ఇప్పుడు దీన్ని క్యాన్సెల్ చేసి మళ్ళీ పెట్టి ఏదో వీళ్ళ రాజకీయ లబ్ధి కొద్దీ చేస్తున్నారు గానీ, మా కోసం అయితే కాదు. ఇది 100% చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా ఎట్లాంటి దీన పరిస్థితులు ఉన్నాం. మీరు చూడండి ఒక్కొక్క కోచింగ్ సెంటర్‌ల ఏజ్ అయిపోయి పట్టుదలొచ్చి అసలు తిని తినక రోజుకి ఒక్క పూట ఉండి పక్క చిక్కిపోయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాగా ఇప్పుడు మళ్ళొచ్చి గ్రూప్ 1ని క్యాన్సెల్ చేసి మళ్ళొచ్చి పెట్టండి అంటే ఇది కాని పని. ఇది మేము ఎంతకన్నా ఒప్పుకోము. ఇది మా వల్ల కూడా కాదు. ఇక భరించే శక్తి మాకు లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అయితుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీక్యాప్ చేయడానికి మేము అస్సలు ఒప్పుకోలేము. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ దీనికైతే ఎటువంటి ఛాన్స్ లేదు. మేము ఓకే సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంత కష్టమో. అందులో కూడా గ్రూప్ 1 అయ్యేసరికి మాకు కూడా ఎంత కష్టం అవుతుందంటే తిని తినక ఉండి ఉండక మేము కష్టపడి చేసి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీక్యాప్ చేయాలంటే అది కాని పని. నాగుల శివకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో కవిత ఏదైతే చెప్పారో కల్వకుంట్ల కవిత గారు అవకతవకలు జరిగాయి అని ఒక ఆరోపణ చేశారు. పార్టీ పరంగా చెప్పలేదు, వ్యక్తిగతంగా చెప్పారు. పార్టీ పరంగా చెప్తే పార్టీ స్టాండ్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఆమె ఏమన్నారంటే ఒకే 2 ఏదైతే అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ నుంచి వెళ్ళి 71 మంది అర్హులయ్యారని చెప్పారు. ఇంకొకటి ఒకే సంబంధించింది మనం చూసినట్టయితే అక్కడ 10 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే ఎగ్జామినేషన్లో హాజరు కాలేదో కానీ ఎగ్జామ్స్కి సంబంధించింది ఎప్పుడైతే పరీక్ష పత్రాలు అయితే రిజల్ట్స్ వచ్చాయో అప్పుడు 10 మంది దాకా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అవకతవకలు జరిగాయన్నప్పటికీ కూడా మేము మీ బాధను అర్థం చేసుకుంటున్నామండి. కేవలం 10 సంవత్సరాల తర్వాత ఏజ్ బార్ అయిపోయింది. ప్రతి చోట మనం తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు మన దురదృష్టం ఏంటంటే ఎవరైతే మనకు వచ్చింది నిధులు నియామకాలు నీళ్లు అని తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఈ రోజుకు ఉద్యోగాల పట్ల మాత్రం యువకుల పట్ల మాత్రం ఎవరైతే ఉద్యోగంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వారికి ఇప్పటి వరకు వారికి సరైన పద్ధతితో న్యాయం చేయలేదని మనం అనుకుంటున్నాం. ఏ పార్టీ అయినప్పటికీ పార్టీలకు అతీతంగా అయినప్పటికీ ఇంత పెద్ద గందరగోళం ఇది అవకతవకలు జరగాయన్నప్పటికీ కూడా మీరు ఏదైతే సమర్థిస్తున్నారో రిజల్ట్స్ రానియండి దానికి వచ్చిన కాడికే పోనీయండి చెప్తున్నారో దానికి మీరు చెప్తున్న దానికి మీరు ఆహ్వానిస్తూనే దీనికి మీరు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆపి మళ్ళీ పెడితే ఇప్పుడు మళ్ళీ ఎంతో లక్షల మంది మళ్ళీ వచ్చి ఇప్పుడు కష్టపడ్డోడు కూడా వెళ్ళిపోతారు కదండి. కష్టపడ్డోడు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలా వరకు ఇక ఓపిక ఎవరికి లేదు. ఎందుకంటే ఒక్క ఎగ్జామ్ 3 సార్లు అంటే ఇక మనది అసలు వీళ్ళు ఆఫీసర్స్ ఏం చేస్తారో ఒకవేళ అవకతవకలు చదివితే అసలు ఆఫీసర్స్ ఏం చేస్తారో చూసుకోరా వీళ్ళ. కానీ ఒక్కటి ఏంటిదంటే ఒకవేళ అదే అవకతవకలు జరుగుంటే ఇంకెక్కువ తెలిసేది కదా. ఓకే డానియల్ గారు, అదే ఎక్కువ జరగదు ఇప్పటికీ. డానియల్ గారు, ఇప్పుడు ఒక గ్రూప్ 1కు సంబంధించిన ఒక అభ్యర్థి ఎంత ఆవేదన పడుతూ చెప్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. మన బిడ్డలు కూడా ఇలాగే ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ సాధించిన తర్వాత కూడా వారి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని ఇంత నిర్లక్ష్య వైఖరికి రాజకీయ పార్టీలు చేస్తున్నాయో కళ్ళారా